అట్లయితే డాక్టర్లు ఏమి చెప్పారు, డాక్టర్లు ఏం రిపోర్ట్ ఇచ్చారు, దాని గురించి మనుషులు ఏమనుకుంటున్నారు అనేదే నీ చెవికి వస్తూ ఉంటుంది. నువ్వు వినాల్సింది అవి కాదు. వాళ్ళు ఏం చెబుతారు? సావు కబురే చెప్తారు. అర్థమైందా? ఏం చెబుతారు? సావు కబురే చెబుతుంటారు. అప్పుడు సంతకాడు తెచ్చేవాడు సగం పొద్దుగా చేస్తావు. అది కాదు కదా. దేవుడు ఏం చెప్తున్నాడు? అప్పుడు మత్తయి సువార్త నుంచి మొదలు పెట్టాలి. ఎంతమందిని స్వస్థపరిచాడు, మందులేని ఎన్ని రోగాలు కుదిరిచ్చాడు, ఎన్ని రకాల జబ్బులున్నా ఏం చేశాడు, పక్షవాతపు జబ్బులు బాగు చేశాడు, కుష్ఠరోగానికి మందు లేదా దినాల్లో స్వస్థపరిచాడు, కళ్ళు లేని వారి కళ్ళు, కాళ్ళు లేని వారి కాళ్ళు, ఊచ చేతులు గల వారికి చేతులు, చచ్చిన వాళ్ళు కూడా జీవాన్నిచ్చి లేపిన శక్తివంతుడైన దేవుడేం చెప్తున్నాడు? నువ్వు దాన్ని అధ్యయనం చేయి, దాన్ని విను. ఎవడన్నా వచ్చి కూర్చొని ఏందంటే ఆ జబ్బు అంటే ఈ జబ్బు, ఈ సోదొద్దురా నాకు ఆపరే ఆపు, బైబిల్ ఇస్తా చదువు, లేకపోతే పో. నిజంగా నన్ను ప్రేమిస్తే బైబిల్ ఇస్తా. అట్లయితే డాక్టర్లు ఏమి చెప్పారు, డాక్టర్లు ఏం రిపోర్ట్ ఇచ్చారు, దాని గురించి మనుషులు ఏమనుకుంటున్నారు అనేదే నీ చెవికి వస్తూ ఉంటుంది. నువ్వు వినాల్సింది అవి కాదు. వాళ్ళు ఏం చెబుతారు? సావు కబురే చెప్తారు. అర్థమైందా? ఏం చెబుతారు? సావు కబురే చెబుతుంటారు. అప్పుడు సంతకాడు తెచ్చేవాడు సగం పొద్దుగా చేస్తావు. అది కాదు కదా. దేవుడు ఏం చెప్తున్నాడు? అప్పుడు మత్తయి సువార్త నుంచి మొదలు పెట్టాలి. ఎంతమందిని స్వస్థపరిచాడు, మందులేని ఎన్ని రోగాలు కుదిరిచ్చాడు, ఎన్ని రకాల జబ్బులున్నా ఏం చేశాడు, పక్షవాతపు జబ్బులు బాగు చేశాడు, కుష్ఠరోగానికి మందు లేదా దినాల్లో స్వస్థపరిచాడు, కళ్ళు లేని వారి కళ్ళు, కాళ్ళు లేని వారి కాళ్ళు, ఊచ చేతులు గల వారికి చేతులు, చచ్చిన వాళ్ళు కూడా జీవాన్నిచ్చి లేపిన శక్తివంతుడైన దేవుడేం చెప్తున్నాడు? నువ్వు దాన్ని అధ్యయనం చేయి, దాన్ని విను. ఎవడన్నా వచ్చి కూర్చొని ఏందంటే ఆ జబ్బు అంటే ఈ జబ్బు, ఈ సోదొద్దురా నాకు ఆపరే ఆపు, బైబిల్ ఇస్తా చదువు, లేకపోతే పో. నిజంగా నన్ను ప్రేమిస్తే బైబిల్ ఇస్తా.